సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను విజయ్. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. సో ఇప్పటికే ఒక పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది పుష్ప 2. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది, సినిమాలోని క్యారెక్టర్స్ సినిమాలో ఎలా వ్యవహరించాయి, అసలు కథనం మీద పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా సినిమాకి సంబంధించి ప్లస్ పాయింట్స్ ఏంటి? ప్లస్ పాయింట్స్ అంటే అల్లు అర్జున్ అంతేనంటారా? అల్లు అర్జున్ అంతే. పుష్ప అని ఎలా అంటావు అలాగే సినిమా అంతా కూడా టైటిల్ రోలర్ చుట్టూ కథ తిరగటం అనేటువంటిది ముఖ్యంగా ఫస్ట్ హాఫ్కి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అప్లాజీ, సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్, ఈ పీరియడ్ ఇదంతా కూడాను ఆ క్యారెక్టర్ చుట్టూ, పుష్ప పర్ఫార్మెన్స్ చుట్టూ, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చుట్టూ సెంట్రలైజ్ అయినటువంటి ఎక్స్పెక్టేషన్స్. ఇవన్నీ ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అనేటువంటి పీక్స్లో ఉంది. ఇక అల్లు అర్జున్ తర్వాత మరొక ప్లస్ అంటే ఏం చెప్తారు? ఇక మిగతా క్యారెక్టర్స్ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది కూడా, ఇప్పుడు శ్రీవల్లి క్యారెక్టర్ చేసినట్టు రష్మిక మందన, ఆమె ముఖ్యంగా జాతర టైంలో అతని పెదనాన్నకి, వాళ్ళ అన్నకి అజయ్తో మాట్లాడేటువంటి సన్నివేశంలో, అతనికి రిటార్ట్ ఇచ్చే సన్నివేశంలో అద్భుతంగా చేసింది ఆమె ఎక్కువసేపు కూడా చేసింది, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా అప్ టు ద మార్క్. ఎవరెవరికి ఏ పాత్ర ఇచ్చారో ఆ పాత్రకు తగినటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వటం జరిగింది. అయితే కొన్ని పాత్రలు వీటిలో డ్రాప్ అయిపోయినాయి. అల్లు అర్జున్ క్యారెక్టర్ మీద, పుష్ప క్యారెక్టర్ మీద ఉండటం అనేటువంటిది. సో మిగతా క్యారెక్టర్స్ అప్ టు ద మార్క్. సో మనం చూసినట్లయితే సినిమా రిలీజ్కి ముందు ఒక పాజిటివ్ బజ్ అనేది బాగా వచ్చింది, ఒక హైప్ వచ్చింది. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా పుష్ప అనేది కనిపిస్తూ వచ్చింది. రీసెంట్ గా వచ్చినటువంటి కొన్ని కాంట్రవర్సీ ఇవన్నీ కూడా చూస్తే, సో ఆ స్థాయిలో రావడానికి ప్రధానంగా కారణం ఏంటంటారు, అంత బజ్ రావడానికి? ఎప్పుడైనా ఫ్రాంచైజ్ సినిమాల్లో ఫస్ట్ పార్ట్ కనుక ఇదైనట్లయితే సెకండ్ పార్ట్ మీద వెయిటింగ్ అనేటువంటిది న్యాచురల్గా రావటం అనేటువంటిది మనం బాహుబలి సిరీస్ విషయంలో చూసాము, KGF విషయంలో చూసాము, తర్వాత మిగతా ఫ్రాంచైజీల విషయంలో చూస్తున్నాం. సెకండ్ పార్ట్కి అద్భుతమైనటువంటి ఇది రావటం అనేటువంటిది. అలాగే ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటి విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు బాహుబలిలో కనుక కట్టప్పని ఎందుకు బాహుబలిని పొడిచాడు అనేటువంటి ఒక క్రూషియల్ పాయింట్ దగ్గర వదిలేడు కాబట్టి అక్కడ ఇది. అలాగే పుష్పలో కూడా వీళ్ళిద్దరి మీద ఒక వెంజియన్స్ షాట్ మీద పుష్ప ద రైజ్ వదిలేరు. ఆ పర్టికులర్ పాయింట్లో ఒక మంచి సస్పెన్స్ పాయింట్లో వదిలాడు. వాట్ ఈస్ దట్ గోయింగ్ టు హ్యాపెన్ అనేటువంటి అవైటింగ్ అనేటువంటిది ఈ సెకండ్ హాఫ్కు విపరీతంగా, ఈ ఫ్రాంచైజ్కి విపరీతమైనటువంటి హైప్ తీసుకొచ్చింది. దానికి తోడు వరల్డ్ వైడ్ సెలబ్రిటీస్, టేక్ క్రికెట్ సెలబ్రిటీస్ కానీ, ఫిలిం స్టార్స్ కానీ, టెన్నిస్ స్టార్స్, ఒకళ్ళని కాదు, సెలబ్రిటీ అనుకున్న ప్రతి ఒక్కరు పుష్ప రైజ్లో ఉన్నటువంటి సాంగ్స్కి, ట్యూన్స్కి కవర్ సాంగ్స్ చేశారు. విపరీతమైన అవైటింగ్ వచ్చింది. ఆ అవైటింగ్ అనేటువంటిది ఈ రోజున ఇంత అద్భుతమైనటువంటి ఓపెనింగ్స్కి, ఇంత అద్భుతమైనటువంటి బజ్కి కారణమయ్యాయి. సో ఒక సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, మనం ముందు నుంచి కూడా చూసాం ట్రైలర్లో కూడా. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ కూడా కాదు, వైల్డ్ ఫైర్ అన్నారు. సో ఆ స్థాయికి తగ్గట్టుగానే వైల్డ్ ఫైర్ గా ఉందంటారు? సర్టన్ సీన్స్ లో ఉంది, ఓకే, ఓవరాల్ గా కాదు. ఎలాంటి సీన్స్? సర్టన్ సీన్స్ లో మాత్రం వైల్డ్ ఫైర్ అనేటువంటిది, ఆ వైల్డ్ ఫైర్ అనేటువంటి మాట పుట్టి ఆ డైలాగ్ వాడిన సందర్భం కూడా వైల్డ్ ఫైర్ అనేటువంటి దానికి ఇదేంది. ఓవరాల్ గా వైల్డ్ ఫైర్ అవునా కాదనేటువంటిది కాదు, కానీ మొత్తం మీద చూస్తే మాత్రం ఆ సర్టన్ సీన్స్ లో ముఖ్యంగా ఆ జాతర సీన్ ఒకటి కానీ, ఈ తర్వాత ఈ వైల్డ్ ఫైర్ అనేటువంటి డైలాగ్ చెప్తాడే, తను వాళ్ళు పట్టుకున్నాను, ఒక్క చెక్కైనా పట్టుకున్నాను, నేను ఒక గంధపు చెక్కైనా పట్టుకుంటే నేను చేస్తాను, వెళ్ళిపోతానని అంటాడు కదా. ఆ సీన్ లో వాడు చేస్తే అది చెక్క కాదని చెప్పి దాన్ని తగలబెట్టేసి బ్లాస్ట్ వైల్డ్ ఫైర్ అంటాడు. ఆ సీను, ఇలాంటి సీన్స్ లో జస్టిఫైడ్ గా అనిపించింది. సో అదే విధంగా మనకి పార్ట్ 1 లో చూస్తే, సో మనం అక్కడ చూస్తే అక్కడ షెకావత్ పాత్రకి పుష్పకు మధ్య అక్కడ క్లోజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనే టెన్షన్ అందరిలో ఉంది. సో నిజంగా ఫహద్ ఫాజిల్ గారు ఆ పాత్రలో ఒదిగిపోయారు అనుకోవచ్చా? ఎక్స్పెక్ట్ ఫహద్ ఫాజిల్ అనేది ఒక క్లాస్ క్యారెక్టర్ యాక్టర్, విలన్ చేసి, కామెడియన్ చేయని, లేకపోతే క్యారెక్టర్ యాక్టర్గా చేసినా సరే ఆ క్యారెక్టర్కి విపరీతమైన హైప్ ఇచ్చేది ఫస్ట్ హాఫ్లో. ఇక సెకండ్ హాఫ్ మొత్తం వీళ్ళిద్దరి వార్ అనేటువంటిదే ఉంటుంది అనేటువంటి దీంట్లో తీసుకొచ్చారు. అదే జరిగింది సెకండ్ హాఫ్లో. అఫ్కోర్స్ తనకు ఇచ్చిన పాత్ర వరకు తను న్యాయం చేయగలిగాడు. సో పార్ట్ 3 అనేది కూడా మనం చూసారు, ది ర్యాంపేజ్ పుష్ప 3 అనేది కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనకి జరిగినటువంటి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అందరు ఫ్యాన్స్ అందరూ కూడా పుష్ప 3 అంటే కూడా సుకుమార్ దానికి ఒక కంక్లూజన్ ఎక్కడ ఇవ్వలేదు, సస్పెన్స్ పెట్టేశారు. సో మళ్ళీ పార్ట్ 3 ఉండబోతుందని నిన్న క్లారిటీ ఇచ్చేసారు. సో అది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అదే స్థాయిలో ఇప్పుడు 2కి తగ్గట్టే 3 కూడా ఉండే అవకాశం ఉందంటారు? ఉంటుంది అనుకుంటే వాళ్ళ కథ మీద వర్కౌట్ చేయటం, ఇక్కడ నుంచి ఆ కుటుంబం ఒక మంచి ఇదిలో ఉన్న సందర్భంలో
దాన్ని క్లోజ్ చేసేట ఒక బాంబ్ బ్లాస్ట్ అవడంతో వదిలిపెట్టేశారు. దాని తర్వాత ఆ బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఏం జరిగింది, ఎవరెవరు బతికారు, అంత పెద్ద ఫంక్షన్లో బాంబు పెట్టినప్పుడు ఎవరు బతికారు, ఆ బతికిన క్యారెక్టర్స్ ఏంటి, చనిపోయిన క్యారెక్టర్స్, ఆ చనిపోయిన క్యారెక్టర్ నుంచి మీద రెవెన్జీ ఎలా తీసుకున్నాడో, పుష్ప బతికాడా, ఎవరు బతికారు, ఎవరు పోయారు అనేటువంటిది సస్పెన్స్. ముఖ్యంగా కమర్షియల్ సినిమా ఇది మనం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆ స్థాయికి తగ్గట్టు మనం అందులో చూసినట్లయితే జాతీయ స్థాయిలో రిలీజ్ చేశారు దీన్ని. మనం ఎక్కడ చూసినా కూడా అన్ని భాషల్లో కూడా 6-7 భాషలు అంతర్జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్థాయిలో అన్ని వైడ్ రిలీజ్ అన్నమాట. 1200 థియేటర్లో చేశారు. అంటే ఆ పరంగా చూస్తే మనకి తెలుగు సినిమా స్టాండర్డ్స్ పెరిగాయి అనుకోవచ్చా? తెలుగు సినిమా స్టాండర్డ్స్ పెరగటం వేరు, బిజినెస్ పెరగటం వేరు. స్టాండర్డ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్. బిజినెస్ వాల్యూమ్ అనేటిది, బిజినెస్ పొటెన్షియాలిటీ అనేటువంటిది పెరగటం అనేటువంటిది మనందరం కూడా వెల్కమ్ చేయాల్సినటువంటి విషయం. స్టాండర్డ్ అనేటువంటిది డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ సినిమా తెలుగు సినిమా తాలూకు కమర్షియల్ పొటెన్షియాలిటీకి ఒక ఛాలెంజ్గా నిలబడిన విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఎస్, ఇంత వాల్యూమ్ చేస్తుందా ఒక తెలుగు సినిమా, ఇంత బిజినెస్ చేస్తుందా, ఇంత బజ్ క్రియేట్ చేస్తుందా, ఇంతగా అవైటింగ్లో పెడుతుందా. మన ఈ మధ్య ఒక చిన్న ఇది జరిగింది. ఇక ప్రస్తుతం ఇండియా వైజ్గా రిలీజ్కి రెడీగా ఉన్నటువంటి సినిమాల్లో ఏ సినిమా మంచి అవైటెడ్గా ఉంది అంటే పుష్ప 2కి 68.4% వచ్చింది. మిగతా అన్నిటి కూడా 2-3%, 5%, 4% ఇలా వస్తే ఈ పుష్పకు ఒక్కదానికి 68% రావటం అనేటువంటిది ఈ సినిమా పట్ల ఎంత అవైటింగ్గా ఉన్నారనేటువంటిది అర్థం అవుతుంది. అదేవిధంగా ప్రీ రిలీజ్ కు ముందే 1000 కోట్లను కలెక్ట్ చేసింది అనేటువంటి ఒక టాక్ కూడా వినిపిస్తుంది. అందులో 300 కోట్ల రెమ్యునరేషన్ అల్లు అర్జున్ గారు తీసుకున్నారు, 100 కోట్లు సుకుమార్ గారికి అని అంటారు. ఇదంతా నిజమే అంటారు? నిజంగా ఆ స్థాయిలో ఖర్చు పెట్టారు అనుకోవచ్చు? ఈ ఫిగర్స్ విషయంలో మనం ఫైనల్ గా ఎవరి దగ్గర నుంచి ఏ కబుర్లు వచ్చినా మనం నమ్మటానికి వీల్లేదు. వీ హ్యావ్ టు టేక్ ద రైట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్. నిర్మాతల దగ్గర నుంచి వస్తేనే మనం నమ్మాలి తప్ప మీడియా, సోషల్ మీడియా అనేటువంటిది కానీ, లేకపోతే ఏ మీడియాని ఎవరు ఇష్టమైనట్టు వాళ్ళు రాసుకుంటున్నారు. 300 కోట్లు అల్లు అర్జున్కి ఇచ్చారని చెప్పేసి రెమ్యునరేషన్ అని పెట్టుకున్నారు. 500 బడ్జెట్ ఏమో 500 కోట్లు అని రాశారు. 500 కోట్లు 300 కోట్లు తను అక్కడికే ఇచ్చేస్తే డైరెక్టర్కి 100 కోట్లు వెళ్ళిపోతే అంటే 100 కోట్ల సినిమా తీసారా? కాదు కదా. లేకపోతే మొత్తం ఓవరాల్గా అయిన బిజినెస్లో 300 కోట్లు ఈయన తీసుకొని 100 కోట్లు అల్లు అతనికి ఇచ్చారా? ఇవన్నీ ఫోర్బ్స్ లాంటి పత్రికలో అలాంటి ఒక పిచ్చి కథనాలు రావటం అనేటువంటిది చాలా ఆశ్చర్యంగా ఉంది. మిగతా వాళ్ళ రెమ్యునరేషన్స్ కూడా రాస్తూ వాళ్ళు తమిళ్ విజయ్ 250 నుండి 300 కోట్లు అంటాడు. ఇంకోటి వచ్చేసి 150 నుంచి 200 కోట్లు అంటాడు. 150 నుండి 200 కోట్లు అంటే రెమ్యునరేషన్ అది ఒక ఫిక్స్డ్ ఇదిగా ఉంటుంది కదా, ఇచ్చారు అని చెప్తున్నప్పుడు. కాబట్టి ఈ ఫిగర్స్ని అసలు మనం ఇప్పుడు ప్రజెంట్ నమ్మటానికి వీల్లేదు. ఎవరు ఏ ఫిగర్లు చెప్పినా సరే నిర్మాతల దగ్గర నుంచి రావాలి. నిర్మాతలు రకరకాల కారణాల వల్ల చెప్పరు. ఇది మొత్తానికి ఒక హై బడ్జెట్ ఫిలిము, హైలీ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వస్తాయి అనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఉన్న ఫిలిము. అంతవరకే మనం ఫిగర్స్ అన్నీ కూడా బ్లఫ్ ఫిగర్సే. అలాగే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎలా ఉంది, సాంగ్స్ ఎలా ఉన్నాయి? దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అనేటువంటిది పుష్ప ద రైజ్కి ఎంత 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 ప్లస్ అయిందో ఈ సినిమా విషయంలో అంత ప్లస్ కాలేదు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ, చంద్రబోస్ లిరిక్స్ కానీ. ఎందుకంటే పుష్ప ద రైజ్లో సాంగ్స్ అనేటువంటివి ఇట్ వాజ్ ఏ మ్యూజికల్ హిట్. ఆ ఫిలిం ఏ పాట అయినా కూడా, ఏ పాట, ఏ లాంగ్వేజ్ లో కూడా పాటకి ప్రపంచంలో ఉన్న సెలబ్రిటీస్ మొత్తం డాన్స్ వేశారు, కవర్ సాంగ్స్ చేశారు. అని ఈ సినిమాలో ఆ కవర్ సాంగ్స్ చేసేసి మ్యూజిక్ కి, ట్యూన్స్ కి డాన్స్ వేసే స్థాయి మ్యూజిక్ అయితే ఈ సినిమాలో అంటే సిగ్నేచర్ స్టెప్లు ఎక్కడ కూడా కనిపించలేదు. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే, ఫస్ట్ పార్ట్ లో పోలిస్తే అంటావా మామ అంటావా అన్న పాటకి ప్రపంచం అంతా అన్నది. అట్లాగే మిగతా అన్ని సాంగ్స్ చెప్పు వదిలేసి శ్రీవల్లి సాంగ్, ఆ సాంగ్ కానీ, మామ సాంగ్ కానీ, ఇవన్నీ సాంగ్స్ ప్రతి సాంగ్ ఒక మ్యూజికల్ బొనాన్జా ఫస్ట్ పార్ట్ లో. ఇదైతే సెకండ్ హాఫ్ లో లేదు. అలాగే బీజిఎం మీద కూడా ఒక కాంట్రవర్సీ వచ్చింది. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ ని పక్కన పెట్టేసి ఎవరు కొత్త వ్యక్తి చేత చేయించారని, తమతో కొంతమందితో చేయించారని తను షోస్ కు వెళ్ళటం వల్ల దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేదనేటువంటి ఒక దీంతో మ్యూజిక్ డైరెక్టర్ కూడా లాస్ట్ లో మార్చారు. మ్యూజిక్ డైరెక్షన్ మార్చడం అనేటువంటిది ఏంటంటే సినిమా రీ రికార్డింగ్ సమయానికి వచ్చేటప్పటికి మెయిన్ పెద్ద సినిమాకి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు కూడా కొంచెం బిట్ వర్క్స్ అందరికీ పంచుతారు. కుర్రోళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి ఈ పార్ట్ నువ్వు చేయరా, ఈ పార్ట్ నువ్వు చేయరా అనేటువంటిది పంచుతుంటారు. ఎక్కడైనా కూడా చాలా సినిమాలకు జరుగుతుంటుంది. అది చాలా సినిమాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. కొన్ని పార్ట్లు కొంతమందికి ఇచ్చేసేసి ఫెయిల్ అయిన మ్యూజిక్ డైరెక్టర్లు, లేకపోతే వెనక ఆర్కెస్ట్రాలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అప్కమింగ్ లో ఉన్న వాళ్ళకి ఇస్తుంటారు. అయితే ఈ సినిమా విషయంలో దేవిశ్రీ ప్రసాద్ ప్లేస్ లో తమన్నా తీసుకొచ్చి పెట్టామనేటువంటిది ఒక వివాదం నడిచినటువంటి మాట వాస్తవం. ఏది ఏమైనా మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పుష్ప
2 అనేటువంటిది మాత్రం 1 తో పోలిస్తే 2 అనేది కొంత డిసప్పాయింట్ చేసింది. డిసప్పాయింట్ చేసింది. 1 కొంత కాదు, బాగా డిసప్పాయింట్ బాగా చేసింది. డిసప్పాయింట్. ఇక డైలాగ్స్ సార్, అంటే పుష్ప 1 లో కూడా చాలా డైలాగ్స్ ఉంటారు. మనం ఎక్కడ కూడా అనేక లాంగ్వేజెస్ లో కూడా ఆ డైలాగ్స్ అన్ని కూడా సూపర్ హిట్ అయ్యాయి. సో పార్ట్ 2 లో ఆ పరిస్థితి కనిపించింది. పార్ట్ 2లో వచ్చినటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఆ ఫస్ట్‌లో మేనరిజం అనేటువంటిది గోడ ఇలా పెట్టుకొని అవును. మాట్లాడటం అనేటువంటిది, గోడ ఇలా పెట్టుకొని మాట్లాడటం అనేటువంటిది హిట్ అయింది. ఈ సెకండ్ పార్ట్‌కి వచ్చేటప్పటికి ప్రతి సీన్‌లో, ప్రతి డైలాగ్‌లో కూడాను 90% డైలాగ్స్‌లో నోట్లో పాన్ పరాక్ వేసుకొని ఆ పాన్ పరాక్ ఓమ 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 అని మాట్లాడుతా ఉంటే డైలాగ్ అనేటువంటిది అర్థం కాలేదు. చాలా బాగా స్పష్టంగా వినిపించలేదు డైలాగ్ స్పష్టంగా ప్రేక్షకులకి. వినిపించలేదు. మరి అది ఎందుకు చెక్ చేసుకోలేకపోయారో ఏంటో అర్థం కాలేదు అసలు. చాలా చోట్ల ఆ డైలాగ్ డిస్టర్బెన్స్ అనేటువంటిది విపరీతంగా ఉంది. అది దాన్ని మరి అటు అల్లు అర్జున్ గానైనా సరి చేసుకోలేదేమో, ఈయనైనా డైరెక్టర్ సుకుమార్ అయినా కవర్ చేసుకోలేదేమో, గమనించలేదేమో అని. అంటే వాంటెడ్లీ కనీసం డైలాగ్ పార్ట్ చెప్తున్నప్పుడైనా సైలెన్స్ పార్ట్ లో ఇలా పెట్టుకున్నాడు అనుకుంటే అట్లా డైలాగ్ చెప్పేటప్పుడు ఆ డైలాగ్ క్లారిటీ అనేటువంటిది కావాలి. ఒక సన్నివేశంలో ఆ క్యారెక్టర్ తాలూకు యాటిట్యూడ్ చూపించడం కోసం అలాంటివి 2-3 సీన్స్ లో పెట్టుకుంటే పర్వాలేదు, కానీ త్రూ అవుట్ ఇదే డైలాగ్ అనేటువంటిది అర్థం కాలేదు. దానికి సౌండ్ సిస్టమ్ కూడాను సహకరించలేదేమో, థియేటర్ల సౌండ్ సిస్టమ్ కూడా డైలాగ్ అనేటువంటిది చాలా వరకు కిల్ అయిందని చెప్పచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి ప్రభు గారి విశ్లేషణ. ఖచ్చితంగా కొన్ని విషయాలు అప్ అండ్ డౌన్స్ అయినప్పుడు కూడా ఒక కమర్షియల్ సినిమాగా మాత్రం ఒక భారీ విజయాన్ని అయితే మాత్రం అందుకోబోతుందని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.